MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గంజాయి విక్రయిస్తున్న 18 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 1,30,000 రూపాయల విలువ చేసే 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ముద్దాలను రిమాండ్కు తరలిస్తున్నట్లు మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు వెల్లడించారు. మంగళవారం తిరుపతి పట్టణంలోని తిరుపతి హెడ్ పోస్ట్ ఆఫీస్ వెనుక వీధిలో ఉన్న అక్షర హైస్కూల్ నందు లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిబరేషన్ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ఫౌండర్ నేషనల్ చైర్మన్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం విశాఖ పోర్టులోని కంటైనర్ టెర్మినల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచి తరలించేందుకు సిద్ధంగా ఉన్న 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం గుర్తించి వెంటనే వాటిని సీజ్ చేశారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో గతంలో అటానమస్ కాలేజీగా ఉన్నప్పటి నుంచి తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీగా మారిన తర్వాత ఈరోజు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అనేకమైనటువంటి దోపిడీకి గురవుతున్నారు. ముఖ్యంగా గతంలో ఎంసెట్ ద్వారా ఎవరైతే పాస్ అయ్యారో ఎంసెట్లో క్వాలిఫై కాలేజీలో జాయిన్ అయ్యారు. మదనపల్లి పోలీస్ సబ్ డివిజన్ ప్రాంతాల్లో గంజాయిపై నిఘా ఉంచి కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని, వారిలో కొంతమంది మైనర్లు విద్యార్థులు ఉండడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి మొదటి తప్పుగా క్షమించి పంపించేశామన్నారు. మిగిలిన 18 మందిపై STPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నామని డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. తలుపేసేయండి సార్, తలుపు అది ఇరగ తిరగదు. సార్ మీరు కొద్దిగా ఎస్ఐ గారు కొంచెం ముందర పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్స్ రెడీ చేస్తాం. తీసుకొని అది ఖచ్చితంగా ఈ పీడీ యాక్ట్ పైన కసరత్తు చేసి ఇది జైలుకి ఏమైనా పంపించారు. 18 మంది ఎవరు గంజాయి అమ్మేవారు, గంజాయి కలిగి ఉన్నటువంటి వాళ్ళని 18 మంది, వాళ్ళు కాకుండా 9 మంది స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ని వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు తాగి అలవాటు పడినారు కాబట్టి వాళ్ళని ఫస్ట్ టైంగా గుర్తించి వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒకసారి మందలించి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెట్వర్క్ పరిధి ఎన్ని? మన చిక్కినోళ్ళు వాళ్ళ నెట్వర్క్ పరిధి అయితే పుంగనూరు అంతా ఉంది, తర్వాత మదనపల్లి, ఈ సరౌండింగ్స్ ఏరియా కాలేజీలు, ఈ సరౌండింగ్స్ ఏరియాలని వీళ్ళు ఎక్కువ కార్యకలాపాలు నిర్వహిస్తారు. స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ చదివే ఉన్నారు. దీంట్లో బీటెక్ వాళ్ళు ఉన్నారు, ITI చదివే వాళ్ళు ఉన్నారు, డిప్లొమా చదివేవాళ్ళు ఉన్నారు, అంతా ఉన్నారు. అన్ని రకాల క్యాండిడేట్ ఉన్నారు. వాళ్ళు పేర్లు చెప్పుకుంటారు. రిహాబిలేషన్ సెంటర్ రెఫర్ చేయడానికి రిహాబిలేషన్ సెంటర్ నుంచి ఒక ఆయన ఈరోజు వస్తున్నాడు. వాళ్ళతో మాట్లాడి వీళ్ళు రిహాబిలేషన్ సెంటర్కి అవసరమా కాదా అని వాళ్ళే డిసైడ్ చేస్తారు. సార్ మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో డీఅడిక్షన్ సెంటర్ ఉంది సార్. ఈ గంజాయి కానీ లేదంటే మద్యం కానీ స్మోకింగ్ కానీ పంపించడానికి ఈ సెంటర్ నుంచి ఒక అతను వచ్చి వీళ్ళతో మాట్లాడి వీళ్ళు పంపించాలా లేదా ఒకసారి చూసి వాళ్ళు రెఫర్ చేసి పంపిస్తాం. రిమాండ్కి ఎంతమంది వస్తారు? 18 మంది పంపిస్తాం. దాని విలువ మార్కెట్ విలువ 1,30,000గా నిర్ధారించాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ తిరుపతి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ అరుప్తనాథన్, వైస్ చైర్మన్ జీవన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవ వేడుకలను ప్రజలందరూ జరుపుకుంటున్నారని సంతోషం వ్యక్తపరిచారు. నేటి బాలలే రేపటి పౌరులని, ప్రాథమిక హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. తిరుపతి జిల్లా మహిళా విభాగ చైర్పర్సన్ లక్ష్మి మాట్లాడుతూ
ఆడపిల్లలు ప్రస్తుత సమాజంలో వారి వారి ప్రాథమిక హక్కులు తెలుసుకుని ధైర్యంగా ముందుకు అడుగు వేయాలని, తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చే విధంగా కష్టపడి చదివి ప్రయోజకులు అవ్వాలని తెలియజేశారు. అక్షర హైస్కూల్ కరెస్పాండెంట్ లోకేష్ మాట్లాడుతూ ప్రజల హక్కుల గురించి తెలుసుకోవడంతో పాటు వారి యొక్క బాధ్యతలను కూడా తెలుసుకోవాలని తెలియజేశారు. I sincerely thank all the students for cooperating with us. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈరోజు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఫైనల్గా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కాకుండా ఈ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్లో. సో దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి. యాజ్ యు ఆర్ గ్రోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్, ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ యువర్ కెరియర్. సో ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది స్పెషల్ డే. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మాకు నాయకత్వంగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా యొక్క చిత్తూరు అండ్ తిరుపతి ఉమ్మడి జిల్లాల వైస్ ప్రెసిడెంట్ గారిని మన లోకేష్ సార్ ద్వారా కొంత సన్మానం చేయవలసింది. ఈ రోజు విశాఖ పోర్టులోని కంటైనర్ టెర్మినల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడ అక్రమంగా నిల్వ ఉంచి తరలించేందుకు సిద్ధంగా ఉన్న 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం గుర్తించి వెంటనే వాటిని సీజ్ చేయడం జరిగింది. As per your documentation, you have 9 containers. That's it. How many containers you check? Take your time. आप identify कीजिए wherever those containers are. You inform JC. We will initiate action. Okay. And then we will follow up. Hold the lorry first. Take that into custody. We will inform them. They will come and check it. Only then we will take it. Then we will enter. As per your documentation, you have 9 containers. That's it. How many containers you check? Take your time. आप identify कीजिए wherever those containers are. You inform JC. We will initiate action. Okay. And then we will follow up. Hold the lorry first. Take that into custody. We will inform them. They will come and check it. Only then we will take it. Then we will enter. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో గతంలో అటానమస్ కాలేజీగా ఉన్నప్పటి నుంచి తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీగా మారిన తర్వాత ఈరోజు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అనేకమైనటువంటి దోపిడీకి గురవుతున్నారు. ముఖ్యంగా గతంలో ఎంసెట్ ద్వారా ఎవరైతే పాస్ అయ్యారో, ఎంసెట్లో క్వాలిఫై కాలేజీలో జాయిన్ అయ్యారో వారందరూ కూడా ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో 35% అడ్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆ విధమైనటువంటి జీవోలు తీసుకొచ్చింది. ఎవరైతే 35% ఎంసెట్లో క్వాలిఫై జాయిన్ అయిన విద్యార్థులకి
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు 72,000 రూపాయలుగా ఈరోజు ఆ కాలేజీలో వసూలు చేస్తూ ఉన్నారు. కానీ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ మాత్రం అదే కాకుండా 72,000 రూపాయలే కాకుండా మిస్లీనియస్ ఫీజు అని చెప్పేసి అదనంగా 20,000 రూపాయలు ఈరోజు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి అక్కడ మేనేజ్మెంట్ వసూలు చేస్తూ ఉన్నది. ఇదే పద్ధతిలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీస్ కూడా చూసాం. ఏదన్నా అటాచ్డ్ హాస్టల్ ఉన్నవంటే హాస్టల్ విద్యార్థులకి తమ కాలేజీ నిర్ణయించిన ఫీజులను బట్టి విద్యార్థులు పే చేస్తారు. కానీ వాటికి అన్నిటికీ భిన్నంగా ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఉంది. ఎందుకంటే ఎవరైతే డే స్కాలర్స్గా వస్తారో మోహన్ బాబు యూనివర్సిటీకి ఎదురుగా ఉన్నటువంటి హాస్టల్ ప్రైవేట్ పీజీ హాస్టల్స్లో ఉన్నా, లేకపోతే రంగంపేటలో సరౌండింగ్లో పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు పేద ప్రజలు వాళ్ళంతా కూడా రూములు తీసుకొని రూమ్ రెంట్ తీసుకొని కాలేజీకి వస్తున్నా కూడా ప్రతి డే స్కాలర్ విద్యార్థి కూడా మెస్ బిల్ కింద ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు కట్టాలని చెప్పేసి కూడా ఈరోజు మేనేజ్మెంట్ జీవోలు జారీ చేస్తూ ఉండాలి. అంటే ఈరోజు మోహన్ బాబు గారిని అడుగుతా ఉన్నాం, ఈరోజు పేద విద్యార్థులకి అందరికీ మంచి విద్యను అందిస్తానన్నావు, అందరికీ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దా అన్నావు. కానీ ఈరోజు మీకు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి వాస్తవ విషయాల్ని ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావు అని చెప్పేసి ఈరోజు మోహన్ బాబు గారిని సూటిగా అడుగుతున్నాం. సినిమాల్లో అందరూ కూడా కలెక్షన్ కింగ్ గా అంటారు, అంటే మోహన్ బాబు సినిమా అయినా కలెక్షన్ కింగ్ బాక్స్ ఆఫీసుల దగ్గర అని. కానీ ఈరోజు నిజంగా ఆయన బాక్స్ ఆఫీసుల దగ్గర కలెక్షన్ కింగ్ కాదు, విద్యార్థుల ఫీజులు వసూలు చేయడంలో కలెక్షన్ కింగ్ గా మోహన్ బాబు గారు ఈరోజు మారిపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఫీజులు ఉన్నటువంటి రిసిప్ట్లు ఎక్కడా కూడా ఇవ్వరు. వాల్మార్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి అని చెప్పేసి ఒకటి ప్రత్యేకంగా అసలు ఈ మోహన్ బాబు యూనివర్సిటీ అనేది విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో నడుస్తున్నటువంటి సంస్థ. కానీ అటువంటి సంస్థ పేరుతో ఈరోజు ఫీజులు వసూలు చేయకుండా వాల్మార్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి పేరుతో ఈరోజు అక్కడ ఫీజులు కూడా వసూలు చేస్తా ఉన్నారు. దీనికి ముఖ్యంగా గతంలో వైస్ ఛాన్సలర్లుగా ఉన్నా కూడా, లేకపోతే డైరెక్టర్స్గా ఉన్న వాళ్ళు ఏదో మనం మిగతా యూనివర్సిటీలో కూడా చూసాం, ప్రభుత్వం నియమించేటువంటి కానీ వాళ్ళు ఉన్నత విద్యారంగంలో నిపుణులుగా ఉన్న వాళ్ళు, తర్వాత అన్నింటిలో డెవలప్మెంట్గా ఉన్నటువంటి దాంట్లో ఎడ్యుకేషనిస్ట్గా ఉండే వాళ్ళు నియమిస్తారు. కానీ ఎటువంటి అనుభవం లేనటువంటి వారిని, ఎటువంటి విద్యారంగంలో ఎటువంటి అనుభవం లేని వ్యక్తి వినయ్ మహేశ్వరి అని చెప్పేసి గతంలో జగతి పబ్లికేషన్స్ సాక్షి పేపర్లో 1 ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నటువంటి వినయ్ మహేశ్వరిని ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఏ పద్ధతిలో నియమించారో కూడా అర్థం కాలేదు. అంటే ఇక్కడ పూర్తిగా వినయ్ మహేశ్వరి ఫీజుల్ని కార్పొరేట్ స్థాయిలో వసూలు చేయడానికి తప్ప ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం కానీ విద్యార్థుల పక్షాన నిలబడడం కానీ ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు. ఇవే కాకుండా ముఖ్యంగా యూనిఫామ్లు, గతంలో మనం ఉన్నటువంటి ఏదో టీషర్ట్స్ కొన్నా కూడా 200, 300, 500 రూపాయల టీషర్ట్లు వస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో యూనిఫాముల పేరుతో కూడా 10,000 రూపాయల సంవత్సరానికి వసూలు చేస్తున్నారు. 3 టీషర్ట్లు 3 ప్యాంట్లు ఇస్తున్నారు. 3 టీషర్ట్లు 3 ప్యాంట్ల విలువ 10,000 రూపాయలకి ఈరోజు విద్యార్థుల దగ్గర ఖచ్చితంగా మ్యాండేటరీగా అదే కాలేజీలోనే అదే యూనివర్సిటీలోనే కొనాలని చెప్పేసి కూడా విద్యార్థులకు కూడా ఇవ్వడం అనేది పూర్తిగా కూడా అక్కడ విద్యా దోపిడీ జరుగుతుంది. కానీ ఎక్కడా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి విద్యను అందించడానికి సర్వీస్ మోటివ్తో ఎక్కడ కూడా కనపడడానికి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇదే కాకుండా గతంలో మేమంతా కూడా ఉన్నటువంటి ఈ మోహన్ బాబు కాలేజీలో జరుగుతున్న వాటి మీద కూడా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటికి ఫిర్యాదు చేశామని, దీని మీద ఎంక్వైరీ చేపట్టాలని చెప్పేసి గతంలో ప్రెస్ మీట్ పెడితే వెంటనే అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు గారు స్పందించారు. నేను దుబాయ్లో ఉన్న 1 వారం రోజులు వచ్చి మాట్లాడతా అని చెప్పారు. ఆ రోజు విద్యార్థుల దగ్గర మెస్ బిల్లు 20,000 మీరు ఎవరు కూడా కట్టొద్దండి అని చెప్పేసి ఆ రోజు వాళ్ళందరికీ కూడా చెప్పారు. తీరా చూసిన 1 నెల తర్వాత సైలెంట్గా ఉండి నవంబర్ నెలలో ఉన్నటువంటి దాంతో మళ్ళీ కూడా ఒక జియో సర్క్యులర్ ఇచ్చారు. వాల్మార్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి పేరుతో ఖచ్చితంగా విద్యార్థులు 20,000 రూపాయలు మేనేజ్మెంట్ కట్టాలి. మీరు కట్టకపోతే డిసెంబర్ 1వ తారీఖులోపు ఎటువంటి ఫైన్ ఉండదు. డిసెంబర్ 1 తర్వాత 500 ఫైన్, డిసెంబర్ 10వ తారీఖు తర్వాత 1000 రూపాయల ఫైన్, డిసెంబర్ 25వ తారీఖు పైన మీరు కడితే 5,000 రూపాయల ఫైన్ అని చెప్పేసి కూడా ఈరోజు కడతా ఉన్నారు. మరి ఆ రోజు హామీ ఇచ్చావు కదా, విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తా ఉన్నావు కదా, ఎందుకు ఈ రోజు మళ్ళీ కూడా అటువంటి ఫీజులు ఏ పద్ధతిలో కూడా వసూలు చేస్తున్నావో విద్యార్థులకు తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇదేగా దీనికి సపోర్టివ్ గా ఏదైతే మేము ట్విట్టర్లో క్యాంపెయినింగ్ చేయడం జరిగింది విద్యార్థులు తల్లిదండ్రులతో. ట్విట్టర్లో క్యాంపెయినింగ్ చేస్తే మంచు మనోజ్ గారు విద్యార్థులకు తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తూ ఒక లెటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వర్ గారికి రాశారు. కానీ దానికి సంబంధించిన వివరాలు ఎక్కడా కూడా విద్యార్థులు తల్లిదండ్రులు ఆయన కాలేజీకి వచ్చినప్పుడు కానీ పోయి కలుద్దామంటే ఎక్కడా కూడా కలవనీరు.
బౌన్స్ కూడగడతాం. దాని తొందరలోనే కూడా మోహన్ బాబు యూనివర్సిటీని ముట్టడిస్తాం. ఉన్నటువంటి దానికి సంపూర్ణంగా మద్దతు మనోజ్ గారు కూడా తెలపాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. అదేవిధంగా మనోజ్ గారు కూడా ఏదైతే యూనివర్సిటీ అవకతవకల మీద జరుగుతున్నాయని బహిరంగంగా చెప్తున్నాడు. వచ్చి మీరు కానీ యాక్టివిటీ చేయండి. సంపూర్ణంగా ఈ తిరుపతి నగరంలో ఉన్నటువంటి మీ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ఈ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు సంపూర్ణ సహకారం ఇస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం.